మనం ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ ఫస్ట్ మౌంటైన్ రేంజెస్ ఇన్ యూఎస్ఏ, స్మోకీ మౌంటైన్స్, క్లింగ్మన్స్ డోమ్, లారల్ ఫాల్స్, గ్యాట్లిన్బర్గ్ అండ్ ఫైనలీ డాలీవుడ్ చూద్దాం. మౌంటైన్ రేంజెస్లో మేజర్గా యూఎస్లో 3 మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ లాంగెస్ట్ వన్ వచ్చి రాకీ మౌంటైన్స్, ఇది 3000 మైల్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చి అపలాచియన్ మౌంటైన్స్, ఇది 1500 మైల్స్. తర్వాత ఫైనల్గా సీరా నెవాడా, ఇది 400 మైల్స్. ఇప్పుడు మనం ఆ 3 మౌంటైన్ రేంజెస్ చూద్దాం. ఫస్ట్ వన్ రాకీ మౌంటైన్స్. సో ఇది రాకీ మౌంటైన్స్ రేంజ్. సో ఇది ఆల్మోస్ట్ 7 స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది యూఎస్లో, అలాగే 2 more స్టేట్స్ ఇన్ కెనడా. సో మనకు కింద న్యూ మెక్సికో నుంచి ఆల్మోస్ట్ టాప్ కెనడాలో ఉన్న ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా వరకు కూడా ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది. సో యాజ్ దో ఇట్స్ 3000 మైల్స్ లెంత్ ఉన్న ఈ పర్టిక్యులర్ మౌంటైన్ రేంజ్ టోటల్ 9 స్టేట్స్ త్రూ పాస్ త్రూ అవుతుంది. కంపేర్ టు అపలాచియన్ మౌంటైన్స్ ఇది తక్కువ స్టేట్స్ పాస్ త్రూ అవుతుంది అని చెప్తాను. ఎందుకంటే లెట్స్ సీ ఎందుకు నా మాట అంటున్నాను అనేది. ఇక్కడ మనం చూస్తే అపలాచియన్ మౌంటైన్ రేంజ్ ఇది 14 స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది. సో ఇక్కడ కింద మీకు స్టార్టింగ్ అలబామా, జార్జియా, ఇక్కడి నుంచి టెన్నెసీ, ఇక్కడ నుంచి ఇది టోటల్ టెన్నెసీ అంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనకు స్మోకీ మౌంటైన్స్ కూడా ఈ రేంజ్లోనే వస్తుంది. సో ఇట్స్ ఎ సబ్ రేంజ్ ఆఫ్ అపలాచియన్ మౌంటైన్ రేంజ్. సో ఇక్కడ నుంచి టాప్ మనకు మెయిన్ వరకు ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది. సో టోటల్ 14 స్టేట్స్ పాస్ త్రూ అవుతుంది. వన్ మోర్ థింగ్, అపలాచియన్ ట్రైన్ ఇస్ ద లాంగెస్ట్ హైకింగ్ ట్రైల్ ఇన్ ద వరల్డ్. అండ్ అది 2200 ఆల్మోస్ట్ అరౌండ్ 2200 మైల్స్ లాంగ్. సో ఇక ఈ 2 కవర్ చేయక మనకు ఉన్న థర్డ్ మౌంటైన్ రేంజ్ ఇట్స్ సీరా నెవాడా. ఇది మళ్ళీ వెస్ట్ సైడ్కి వెళ్ళాలి మనం. సో వెస్ట్ సైడ్ ఆల్మోస్ట్ నెవాడా అండ్ కాలిఫోర్నియా బార్డర్స్ షేర్ చేస్తూ వెళ్తుంది. సో ఇక్కడ మనం వెస్ట్ మోస్ట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఉంటుంది సీరా నెవాడా మౌంటైన్ రేంజ్. సో అండ్ ఇది 400 మైల్స్ లెంత్. సో మనం ఇది కూడా టచ్ చేయడం వల్ల టోటల్ 3 మౌంటైన్ రేంజెస్ మనం ఇప్పుడు చూసాము. లెట్స్ గో త్రూ లైక్ స్మోకీ మౌంటైన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అసలు స్మోకీ మౌంటైన్స్ లో బేసిక్గా దాని జియోగ్రఫీ అండ్ దెన్ ఎలా ఈ స్మోకీ మౌంటైన్స్లో ఉన్న మేజర్ ప్లేసెస్ ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం స్మోకీ మౌంటైన్స్ ఎక్కడ ఉందనేది లొకేషన్ వైజ్ చూద్దాం. జియోగ్రఫీ వైజ్ స్మోకీ మౌంటైన్స్ టెన్నెసీ అండ్ నార్త్ క్యారోలినా స్టేట్ బార్డర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి స్మోకీ మౌంటైన్స్. సో అండ్ స్మోకీ మౌంటైన్స్లో హైయెస్ట్ వ్యూ పాయింట్ క్లింగ్మన్స్ డోమ్ విచ్ ఈజ్ 6000 లిటిల్ మోర్ దెన్ 6600 feet. క్లింగ్మన్స్ డోమ్ ట్రైల్ ఆల్మోస్ట్ 1/2 mile డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి చాలా స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి. సో బట్ క్లైంబ్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది ఇది. బట్ వన్స్ మనం ఆ పాయింట్ రీచ్ అయిన తర్వాత మాత్రం రియలీ వండర్ఫుల్ వ్యూస్ ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇది ఎక్కడ చూశాను. సో కొంచెం కష్టమైనా చేయొచ్చు. అండ్ దెన్ అండ్ ఆల్మోస్ట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ట్రైల్. తర్వాత ఇక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడి నుంచి మనకు డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. లైక్ సదర్న్ వ్యూ, నార్థన్ పార్ట్ ఆఫ్ స్మోకీ మౌంటైన్స్ వ్యూ, ఇట్లా ప్రతి డైరెక్షన్లోనూ మనం ఆ వ్యూ చూడొచ్చు. సో దట్ టు లైక్ సన్సెట్ టైంలో లేదా సన్ రైజ్ టైంలో మాత్రం ఇట్స్ అవుట్ స్టాండింగ్ వ్యూస్ మాత్రం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లొకేషన్ దట్ వీ షుడ్ నాట్ మిస్. సో మీకు కనుక ఈ చూడగలిగే అవకాశం ఉంటే మాత్రం అండ్ ఒక 1/2 mile కనుక మీరు హైక్ చేయగలుగుతాము అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ పార్ట్. బికాస్ స్మోకీ మౌంటైన్స్ అంటేనే నెంబర్ ఆఫ్ ట్రైల్స్. సో దట్ టు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైల్. మనం ట్రై చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైల్. మేము వెళ్ళినప్పుడు కంప్లీట్లీ ప్యాక్డ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ టోటలీ ప్యాక్డ్ ఈ లొకేషన్ మొత్తం. ఎందుకంటే ఇది అఫ్కోర్స్ స్మోకీ మౌంటైన్స్ అంటేనే యుఎస్లోని టాప్ మోస్ట్ విజిటెడ్ నేషనల్ పార్క్.
నెక్స్ట్ మనం చూసేది లారల్ ఫాల్స్. లారల్ ఫాల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫాల్స్. సో మెనీ ఫాల్స్ ఉన్నాయి ఈ స్మోకీ మౌంటైన్ రేంజ్లో, బట్ లారల్ ఫాల్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. సో ఇక్కడికి చేరుకోవడానికి అట్లీస్ట్ లిటిల్ మోర్ దాన్ ఎ మైల్ వాక్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. నెక్స్ట్ గ్యాట్లిన్బర్గ్ డౌన్ టౌన్ చూద్దాం. సో గ్యాట్లిన్బర్గ్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇక్కడ, అండ్ స్కై లిఫ్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మస్ట్ సీ ప్లేసెస్. సో అండ్ స్కై లిఫ్ట్ అండ్ ఆల్సో అక్వేరియం కూడా ఉంది ఇక్కడ, గ్యాట్లిన్బర్గ్ అక్వేరియం. సో ఈ అక్వేరియం ఇఫ్ మీరు అట్లాంటా కానీ ఇంకా అదర్ మేజర్ సిటీస్లో కనుక చూస్తుంటే ఇది అంతా మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ అక్వేరియం. నెక్స్ట్ ఈ స్కై లిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ స్కై లిఫ్ట్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి పైన ఉన్న టాప్ ఉన్న మౌంటైన్కి తీసుకెళ్తారు. సో అక్కడి నుంచి మనకు ఏరియల్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ స్కై లిఫ్ట్ పార్క్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ స్కై లిఫ్ట్ పార్క్లో అక్కడ ట్రామ్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా మిమ్మల్ని అక్కడ పైన టాప్లో ఉన్న మౌంటైన్ వరకు తీసుకెళ్ళి అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది. సో దానిపైన మనం వాక్ చేయొచ్చు, అండ్ అక్కడి నుంచి రియలీ వెరీ నైస్ వ్యూస్ ఉన్నాయి. ఇట్లా ఈ టోటల్ వ్యూ ఆఫ్ గ్యాట్లిన్బర్గ్ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ హియర్, అండ్ ఇక్కడ పార్కింగ్ స్పాట్స్ కూడా చాలా ఉంటాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ పార్కింగ్ యాజ్ వెల్. And if so many eat and play kind of hangout places kuda ikkada unnai. So this is pretty much about Gatlinburg. Just
సో ఫైనలీ డాలీవుడ్ చూద్దాం. డాలీవుడ్ ఇట్స్ కైండ్ ఆఫ్ థీమ్ పార్క్ ఇక్కడ. సో ఈ డాలీవుడ్ మా పీజియన్ ఫోర్జ్ దగ్గర ఉంటుంది. సో గ్యాట్లిన్బర్గ్కి కొంత ఇది ఈస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనము ఇక్కడ సో మెనీ రైడ్స్ అండ్ సో మచ్ ఫన్ స్టఫ్ ఉంటుంది. సో ఇది గ్యాట్లిన్బర్గ్ ఓవరాల్ మ్యాప్. ఇక్కడ సో ఇంతకుముందు చెప్పినట్టుగా రైడ్స్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రైడ్స్ హియర్, జస్ట్ లైక్ సిక్స్ ఫ్లాగ్స్ ఎలాగైతే మనకు సో మెనీ రైడ్స్ ఉంటాయో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద రైడ్. సో ఇందరితో ఈ టోటల్ స్మోకీ మౌంటైన్స్ వీడియో ఎండ్ చేస్తున్నాము. సో హోప్ యూ లైక్ ఇట్. సో ప్లీజ్ subscribe and share this video and don't forget to like. Thank you. Bye.